ముందుగా తెలుగు ప్రజలందరికీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజున గొడ్డల పార్టీ అధినేత అయినటువంటి స్వాతిముత్యం ఎంపిక చేసుకున్నటువంటి కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళ ఆఫీసులో కూర్చొనబెట్టుకొని వచ్చే స్థానిక సంస్థల యుద్ధానికి సిద్ధం కండి, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అన్నటువంటి మాట గొడ్డల పార్టీ అధినేత అయినటువంటి స్వాతిముత్యం నిన్న ఎంపిక చేసుకున్న కార్యకర్తలకు చెప్పటం జరిగింది. ఎంపిక చేసుకున్న కార్యకర్తలని ఎందుకంటున్నానంటే, మా కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏమి ఆంక్షలు ఉండవు, ఎవరైనా మా కార్యాలయానికి రావచ్చు, వెళ్ళచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపిక చేసుకున్న వాళ్ళు తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా అందరూ ఆ కార్యాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఎంపిక చేసుకున్నటువంటి కార్యకర్తలు అని అన్నా. స్వాతిముత్యం గారు ఆలోచన ఏ విధంగా ఉందంటే, గంజాయి తాగే గొప్పోళ్ళని, మద్దర్లు చేసే మంచోళ్ళని, రప్ప రప్ప అంటూ గొడ్డలతో విన్యాసాలు చేసే వాళ్లకు టికెట్లు ఇస్తా, వాళ్ళను చూసి ఓట్లేయండి అని అడిగేటువంటి పరిస్థితి ఆనిముత్యానికి కనపడుతోంది. మంచోడంటే ముంచేవాడని, సౌమ్యుడంటే సర్దేశేవాడని, నువ్వు ఉంటే ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి ప్రజలు భావించి గత ఎన్నికల్లో 11 సీట్లకే నిన్ను పరిమితం చేస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి కలలకంటున్నాడు గొడ్డల పార్టీ అధినేత. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక్కసారి వదిలించుకున్న దరిద్రాన్ని తెలిసి మళ్ళీ తగిలించుకుంటారనుకోవటం నీ మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు. ఒకసారి చేసిన తప్పును మళ్ళీ కూడా వాళ్ళు చేయబోరు. శాంతి భద్రతల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి, అరాచకాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అలియా స్వాతిముత్యంకు సింకు కానటువంటి మాటలవి. దయచేసి అంటు గురించి మీరు మాట్లాడద్దండి. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత చక్కగా జరిగాయో మేము మర్చిపోలా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలా. అందరూ అన్నీ చూస్తానే ఉన్నారు, అన్నీ గుర్తే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చెప్పావు మీ మంత్రులకు, మీ శాసనసభ్యులకు? నువ్వు వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు జరగాలి, పోటీ ఎక్కడా ఉండకూడదు అని చెప్పి నువ్వే లక్ష్యాలు నిర్దేశించి మంత్రులకు, శాసనసభ్యులకు అరాచకాలు చేయమని ప్రోత్సహించి, అరాచకాలు చేపించి ఏకగ్రీవాలు చేసుకుని ఈరోజు వచ్చి యుద్ధం చేయండి, మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అంటున్నావే, సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ఎంత నీచపు మాట్లాడటానికైనా నువ్వు వెనకడుగు వెయ్యట్లేదు. నువ్వు నిన్న చెప్పిన మాటలు వింటుంటే, దొంగోనింట్లో కుక్క పోలీసోని చూసి మరుగునెట్టుంది. దొంగను పట్టుకొని పోలీసోడు వెళితే దొంగింట్లో ఉండే కుక్క పోలీసును చూసి మరుగునట్టు నువ్వు శాంతి భద్రతల గురించి, అరాచకాల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అరాచకాలు జరిగాయో ఇప్పుడు ఒక చిన్న వీడియో ఉంది, వీడియో ప్లే చేసిన తర్వాత మిగతాది మాట్లాడదాం. ఈ మోకలను రంగంలోకి దించారు. ఎన్నిపోతారు ఎమ్మెల్యే కొడుకులో మీరు చెప్తే ఎన్నిపోతుంది అని మయ్యంతా కొట్టినారు, వీటి పుట్టినట్లు కొట్టినారు. సార్
ఇందాక వీడియో చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకున్నారు. ఎవరైనా నామినేషన్లు వాళ్ళ అరాచకాలు ఎదిరించి పోటీలో ఉంటే వాళ్ళని హింసించారు, వేధించారు, వేటాడారు. ఈ రాష్ట్రంలో మీరు ఉండకూడదు అన్న విధంగా వ్యవహరించారు. ఇన్ని అరాచకాలు చేసిన నువ్వు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛగా జరిగితే స్వీప్ చేస్తామని పగటకలలుగంటాను. నువ్వు చేసిన అరాచకాలు మేము చెయ్యం. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి. కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో స్వీప్ చేయబోతోంది. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. మీ పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టద్దు. నిన్ను నమ్ముకొని అక్కడ ఉండే మీ కార్యకర్తలను నట్టేట ముంచేయద్దని జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తాను. ఇదే విధంగా మోసం చేశావు రాష్ట్రంలో ఉండే మీ పార్టీ కార్యకర్తలను, నాయకులు అందరినీ. సిద్ధం సభలు పెట్టావు. వై నాట్ 175 అన్నావు. కుప్పంలో మేము మున్సిపాలిటీ గెలిచాం, కుప్పం అసెంబ్లీ కూడా మాదే అన్నావు. 175 సీట్లు మావే, ఒక్క సీటు కూడా కూటమి ప్రభుత్వానికి గెలవదన్నావు. ఏమైందయ్యా రిజల్ట్స్లో? ఎక్కడికి పోయినాయి నీ ఆర్భాట ప్రకటనలు? ఎక్కడికి పోయినాయి నీ 75 సీట్లు? ప్రతిపక్ష హోదా కూడా రాలా. ఇంకొక రాజకీయ పార్టీ అయితే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాక ప్రతిపక్ష హోదా లేకపోతే రాజకీయ పార్టీని మూసుకొని రాజకీయ సన్యాసం చేసి ప్రజలు మమ్మల్ని ఒప్పుకోవట్లేదని వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు సిగ్గు లేకుండా ఇంకా పార్టీ రన్ చేసుకుంటా మాయమాటలు చెప్పి అమాయకులైన కొంతమంది కార్యకర్తలు ఉండి మీ పార్టీలో అమాయకులను మోసం చేసే ప్రయత్నం చేస్తాను. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గుర్తు చేస్తానా? సిద్ధం సభలని ప్రచార ఆర్భాటాలు చేసి సిద్ధం సభలని మిమ్మల్ని నట్టేట ఏ విధంగా ముంచేశాడో మీ అధినేత. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు యుద్ధం చేయండి, మీరు ఇంకొకటి చేయండి అని చెప్పి మిమ్మల్ని రచ్చగొట్టి మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి మిమ్మల్ని ముంచేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతాడు. మీరందరూ తెలుసుకోవాలన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తెలియజేస్తా ఉన్నా. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుగుతాయి. స్వేచ్ఛాయుత ఎన్నికల్లో కూడా కూటమి పార్టీ స్వీప్ చేయబోతున్నాం. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా అవసరంలా. నీ అబద్ధపు ఆర్భాటపు ప్రకటనలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అన్న విషయం గొడ్డల పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ బ్లడ్ బుక్, రెడ్ బుక్ అని కలవరిస్తున్నారు. ఎన్నికలకు ముందు 3200 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసినటువంటి మా నాయకులు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు 99 బహిరంగ సభల్లో రెడ్ బుక్ చూపించి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరు పనిచేసినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మా కార్యకర్తలను, నాయకులను, ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టి ఉన్నా తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పి 99 మీటింగుల్లో మా నాయకుడు రెడ్ బుక్ చూపించి ప్రజల ఆమోదం తీసుకున్నాం. ప్రజలు రెడ్ బుక్ చూశారు. ఈయన అక్రమార్కుల మీద చర్యలు తీసుకుంటాడని నమ్మారు. మాకు ఓట్లేశారు, మమ్మల్ని గెలిపించారు. మేము ఎన్నికల తర్వాత చేసే వ్యవహారం కాదు ఇది. అయితే ఎన్నికలైన ఈ 2 సంవత్సరాల కాలంలో అయిన తర్వాత ఎక్కడైనా ఒక్క అక్రమ కేసు కూటమి ప్రభుత్వం ఎవరి మీదైనా పెట్టిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా?